హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నుహాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు అయితే బెండకాయ పులుసు అయితే చేస్తున్నానండి. దానికోసం బెండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఆనియన్, 2 టొమాటోస్ మిక్సీకి వేసి పెట్టాను. ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి అండ్ జీలకర్ర పొడి, కొబ్బరి అయితే తీసుకోవాలి. ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కడాయి పెట్టేసి మనకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు కదా. అట్లా మన టేస్ట్ మన ఇష్టం వచ్చినట్టయితే మనం వేసుకోవాలి. నేనైతే కొంచెం వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. ఇంకా ఆనియన్స్ వేసేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక ఆకు బిర్యానీ ఆకు అయితే వేసాను. ఈ బెండకాయ పులుసు అయితే చాలా మంచిగా ఉంటుందండి రైస్లో. ఇలా అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొద్దిసేపు వేపుకొని దాని తర్వాత అయితే బెండకాయలు వేసి కాసేపు వేయించాలి. దాని తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి కొద్దిసేపు వేయించుకోవాలండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి. ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత అయితే ఇందులో మనము టమాటో పేస్ట్ వేసేసి కలుపుకోవాలి. మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, చూడండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలా అన్ని మసాలాలు వేసేసి ఇంకా బాగా కలుపుకోవాలండి కొద్దిసేపు. దాని తర్వాత చింతపండు రసం అయితే వేసి మనకు కావాల్సినంత వాటర్ అయితే వేసుకోవాలి. మనకి తెలిసిపోతుంది కదా పులుసు ఏ క్వాంటిటీలో మనకు కావాలో. కొంచెం జీలకర్ర పౌడర్ అండి, ఇది జీలకర్ర పౌడర్ కూడా వేసి బాగా ఉడికిస్తే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇలా కొద్దిసేపు వేపుకోవాలండి. తగినంత వాటర్ వేసి బాగా ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ లేదా 6-7 మినిట్స్ అయితే సరిపోతుందేమో. బెండకాయ తొందరగానే ఉడికిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.